హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టోరియం నెట్వర్క్లో అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క టోరియం నెట్వర్క్ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ ఎప్పుడు ఉంటుంది, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్టు ఎప్పుడు లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని దాని గురించి అయితే మన కోర్ టీం వాళ్ళు అయితే కొన్ని అప్డేట్లు ఇచ్చారండి. ఇంకా దాంతోపాటు మనకి అతి త్వరలోనే హాల్వింగ్ అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు మనకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి ప్రతిరోజు, ఆ తర్వాత ఎన్ని రాబోతున్నాయి, హాల్వింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన టోరియం ప్రాజెక్టులో అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్లో మనకైతే ముందుగా ఏం చెబుతున్నారంటే, ఈ యొక్క టోరియం యాప్ అనేది ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఉంది. కాకపోతే ఐఓఎస్ వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే వాళ్ళకి అన్అవైలబుల్ అండి, అంటే వాళ్ళకి అవైలబుల్ లేదనమాట. సో వాళ్ళకు కూడా త్వరలో రాబోతుంది అనే విషయం అయితే ముందుగా చెప్పారు. ప్రియమైన టోరియం మైనర్స్, మా యొక్క ఐఓఎస్ అభివృద్ధి అనేది ప్రక్రియ పూర్తి వేగంతో ముందుకు సాగుతుంది. అంటే మనం త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాజెక్టులు అయితే మైనింగ్ అయితే చేసుకోవచ్చని చెబుతున్నారన్నమాట. యాపిల్ నుండి అవసరమైన అనుమతులు పొందడానికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది. ఇందులో చట్టపరమైన మరియు అధికారిక ప్రక్రియలు ఇమిడి ఉన్నందున మేము దీనిని ఈ ప్రక్రియలో ఒక సాధారణ భాగంగానే పరిగణిస్తున్నాము. అయినప్పటికీ జూన్లో ఐఓఎస్లో యాప్ అనేది ప్రారంభించాలన్న మా ఆశ లక్ష్యాన్ని మేము చేరుకోలేకపోయాము. సో యాక్చువల్గా అయితే మనకి జూన్ మంత్లో తీసుకొద్దామని కోరుకున్నారు ఈ యొక్క ఐఓఎస్ వర్షన్ అయితే. సో ప్రాజెక్ట్ వాళ్ళు అయితే కాకపోతే ఇక్కడ లీగల్ ఇష్యూస్ కానీ, ఇంకా అదేవిధంగా లీగల్ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా తీసుకోవడం అయితే చాలా టైం అయితే పట్టింది. ప్లే స్టోర్లో కూడా మేమైతే వర్క్ అనేది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆలస్యం అయితే అయింది. అందువల్ల అయితే మనకి జూన్లో అయితే తీసుకురాలేకపోతుందని చెబుతున్నారండి. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క జూలైలో కానీ, ఇంకా లేదు అనుకుంటే ఆగస్టులో కానీ ఐఓఎస్ వాళ్ళకి కూడా ఈ యొక్క వెర్షన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి టోరియం నెట్వర్క్లో వాళ్ళు కూడా ఎవరైతే ఐఓఎస్ యూజర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. సో ఇది విషయం అయితే ఇక్కడైతే ఒక చిన్న గుడ్ న్యూస్ కూడా ఉందండి. సో చూడండి, ఇక్కడ యాపిల్ అనేది ఎవరైతే యాపిల్ సంస్థ ఉంటుందో, యాపిల్ స్టోర్ ఉంటుందో వాళ్ళైతే ఇక్కడ మా యొక్క పార్ట్నర్షిప్ని ఆమోదించారు. టోరియం నెట్వర్క్ యాప్ అనేది ఐఓఎస్ వర్షన్ అయితే మనకి మ్యాక్సిమం ఈ జూలైలో రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అని చూస్తున్నారండి. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వబోతున్నారన్నమాట. ఈ యొక్క జూలైలో కానీ ఆగస్టులో కానీ వచ్చేస్తుంది ఐఓఎస్ యాప్ అయితే. వాళ్ళందరూ కూడా మైనింగ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వాళ్ళు కూడా మైనింగ్ చేసుకోవచ్చు అండి. ప్రాజెక్ట్కి అయితే ఒక కమ్యూనిటీ బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. ఈ ప్రక్రియ అంతటా కూడా ఓపికగా వేచి ఉండి మమ్మల్ని నమ్మినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. సో ఇది మన ఐఓఎస్ సంబంధించిన అప్డేట్ అండి. ఇప్పుడైతే మనం మన యొక్క పార్ట్నర్షిప్ రిలేటెడ్గా, ఇంకా దాంతోపాటు లిస్టింగ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఈ యొక్క టైంలో వెరిడియన్ సిస్టమ్స్ చెందిన డాక్టర్ కాహసింగ్ లిమ్ అధికారికంగా టోరియంలో చేరారు. సో మనం ఆల్రెడీ ఒక పార్ట్నర్షిప్లో ఉన్నాము అని మాట్లాడుకున్నాం కదండి, అదే మన వెరిడియన్ సిస్టమ్స్ అండి. సో వాళ్ళైతే రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు, దాంట్లో లేబుల్స్ అయితే ఉంటాయి. దాన్ని అయితే బ్లాక్ చైన్లో ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నారు. దానికి మన యొక్క టోరియం చైన్ అయితే హెల్ప్ అయితే కాబోతుంది అని మనం చెప్పుకున్నాం కదా గతంలో. వాళ్ళైతే పార్ట్నర్షిప్ని అఫీషియల్గా తీసుకోవడం అయితే జరిగిందండి. అదైతే లీగల్గా మనకైతే నిరూపితం కూడా అయిపోయిందని చెబుతున్నారు అన్నమాట. మంచి విషయమే. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూడండి, మన యొక్క ప్రాజెక్ట్ అనేది, మన యొక్క టోరియం ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అనేది ఎప్పుడే ఛాన్స్ చెబుతున్నారండి. 2027 రెండవ త్రైమాసికంలో ప్రారంభించాలని యోచిస్తున్న కార్యక్రమం కోసం మా మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడానికి మేము ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాము. సో మన ప్రాజెక్ట్ అయితే టోరియం నెట్వర్క్ ప్రాజెక్ట్ అయితేనండి 2027 సెకండ్ క్వార్టర్ అని చెబుతున్నారండి. అంటే ఏప్రిల్ మే జూన్ అండి. ఈ 3 నెలల్లో మనకైతే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయితే కాబోతుంది క్రిప్టో ఎక్స్చేంజెస్లోనండి. సో ఆటోమేటిక్ లిస్టింగ్ అయిపోయింది అనుకోండి, మనకైతే మన టోకెన్స్ అనేది మనం సెల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క లిస్టింగ్ కార్యక్రమానికి కూడా ఈ వెరిడియన్ సిస్టమ్స్ ఎవరైతే ఉన్నారో మన కొలాబరేషన్ పార్ట్నర్షిప్ వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేయబోతున్నారని చెబుతున్నారండి. సో మనకు ఫండింగ్ పరంగా కానీ, ఇంకా లేదు అనుకుంటే మనకి లిక్విడిటీ పరంగా కానీ హెల్ప్ అయితే రాబోతుంది అనమాట. సో మంచి ప్రైస్కే ఇది కూడా మనకి రావచ్చు ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్టులో యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకోండి. చాలా చాలా ఎర్లీ ప్రాజెక్ట్ అండి, స్టార్టింగ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు మీకు చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయండి. సో త్వరలో మనకైతే ఇన్నైతే రావండి. కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించి యాక్టివ్గా ఉండి మైనింగ్ చేయడానికి అందరూ కూడా ట్రై చేయండి మీ వంతుగా అయితే. సో 2027 Q2 అంటున్నారు కాబట్టి మనకైతే
ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఏదో ఒక నెలలో మనకైతే ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయితే కాబోతుంది అనైతే క్లారిటీ ఇచ్చేసారు ముందైతే. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే అందుకే ఛాలెంజ్ చెబుతున్నాను. సో ఎవరైనా సరే ఇంకా మిస్ అయితే అందరూ కూడా జాయిన్ అయ్యి చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఔషధ పరిశ్రమలో అసలైన వెరిఫికేషన్ అనేది, అసలైన ప్రొడక్ట్ అనేది మాకు తెలుసు. నకిలీ మరియు కాపీ చేసిన ఉత్పత్తులపై పోరాటం కేవలం విషయమే కాదు, అది ఒక మైలురాయి వంటి కర్తవ్యం. సో ఇక్కడ అంతా కూడా లీగల్‌గా, జెన్యూన్‌గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క టూరియం నెట్‌వర్క్ అయితే రావడం జరిగింది. మా పార్ట్నర్‌షిప్‌లు, మా కొలాబరేషన్స్ అన్నీ కూడా ఇక్కడైతే మంచికి మాత్రమే తోడ్పడతాయి అనే విషయం చెబుతున్నారండి వీళ్ళైతే. సో ఖచ్చితంగా ఇదైతే మనకి మంచి విషయం చెప్పుకోవాలి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితేనండి, వీటన్నిటితో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మేమైతే చెప్పాలని కోరుకుంటున్నాం చెబుతున్నారండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మేము టోరియం యాప్లో గేమ్స్ కూడా జోడించాము. మీరు టోరియం యాప్లో ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఆ గేమ్స్ కూడా ప్లే చేయొచ్చు అని చెబుతున్నారండి. సో మీరు కూడా టోరియం యాప్లో మీరు అక్కడ ఈవెంట్ సెంటర్లో కానీ గేమ్స్ కానీ చూస్తూ ఉండండి ఒకసారి అయితే. ఇంక దాంతోపాటు మేము మా అంబాసిడర్ ప్రోగ్రాంలోని మొదటి సభ్యులను బృందంలోకి స్వాగతించాము. మేము మా కార్యకలాపాలను కూడా మెరుగుపరచడానికి రేయింబగళ్ళు కృషి చేస్తున్నాము. సో వీళ్ళైతే అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ అయితే కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలని వీళ్ళు కోరుకుంటున్నారమ్మండి. సో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం కాదు. సో మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాము. ఈ ప్రాజెక్ట్ని మార్కెట్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడానికి మేము రేయింబగళ్ళు పని అయితే చేస్తున్నామని చెబుతున్నారండి. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం జరుగుతుందో కనిపించదులే కానీ వాళ్ళైతే వర్క్ చేస్తూనే ఉంటారండి. ఈ యొక్క యాప్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, కమ్యూనిటీ ఎక్కువ ఎలా రావాలి, మనకి ప్లే స్టోర్లోనే కాకుండా యాప్ స్టోర్లో కూడా ఏ విధంగా తీసుకురావాలి, పర్మిషన్స్, లీగల్ వర్క్స్ అవన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా టోరియం ఇంకా కేవలం 4 నెలల పాత ప్రాజెక్ట్ మాత్రమే. సో ఈ ప్రాజెక్ట్ మనకి స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 4 నెలలే అయింది. ఈ లోపల వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు, కమ్యూనిటీని తీసుకొచ్చారు, ఇంక దాంతోపాటు మనకి అంబాసిడర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, గేమ్స్ తీసుకొచ్చారు, ఈవెంట్లు తీసుకొచ్చారు, సీజన్స్ తీసుకొచ్చారండి. సో ఈ విధంగా వీళ్ళు చాలా బాగా డెవలప్ అయ్యారంటే 100% అయ్యారండి. వీళ్ళైతే డెవలప్ అనేది చాలా బాగుంది వీళ్ళ దగ్గర అయితే. ఇంకా బ్లాక్ చైన్ మీద కూడా వీళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. సో అందుకే ఈ ప్రాజెక్టులు అయితే మిస్ అవ్వకుండా చేసుకోవడం చెబుతున్నా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ కూడా ధన్యవాదాలు, మరియు టోరియం కుటుంబానికి ధన్యవాదాలు. సో ఈ ప్రాజెక్టులు ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో టోరియం ఫ్యామిలీ మెంబర్స్ అనే ఒక పాయింట్ అయితే వాడారండి వీళ్ళైతే. సో మైనింగ్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాజెక్టులో మనందరం కూడా పార్ట్ అండి. అందరూ కూడా కొంచెం విషయం గమనించండి. సో ఈ విధంగా చాలా మంచి అప్డేట్లు అయితే ఇంకా రాబోతుందని చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు మనం ఇప్పుడైతే ఫైనల్గా అండి ఇంకా హాల్వే గురించి మాట్లాడుకుందాం. సో మనకండి హాల్వింగ్ అయితే ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మనకైతే 3వ హాల్వింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2వ హాల్వింగ్ అండి. స్టార్టింగ్లో మనకు వచ్చేసి ప్రతి గంటకి కూడా 3.2 కాయిన్లు అయితే వచ్చాయి. సరే, టోకెన్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడైతే మనకి ప్రెజెంట్ 1.6 టోకెన్స్ అయితే వస్తున్నాయి పర్ అవర్కి అండి. ఇంకా తర్వాత రేపటి నుంచి హాల్వింగ్ అయితే మనకైతే స్టార్ట్ అయితే కాబోతుంది. ఇంకా 0.8 టోకెన్ మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుంది మైనింగ్ స్పీడ్ అనేది. సో మీకైతే క్యాల్కులేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే పర్ అవర్కి 1.6 అయితే వస్తుందండి. ప్రెజెంట్ ఈ రోజుకి కూడా మనకైతే 1.6 అయితే వస్తుందన్నమాట. పర్ అవర్కి వచ్చేసి చూసుకోవచ్చు. 1.6 అంటే ఇది వస్తుంది, 38.4 అయితే వస్తుంది కదా. కానీ రేపటి నుంచి మనకి ఎప్పుడైతే హాల్వింగ్ అయితే స్టార్ట్ కాబోతుందో సెల్ఫ్ మైనర్స్ అందరికీ కూడా 19.2 టోకెన్లు మాత్రమే వస్తాయండి. సో చాలా స్పీడ్గా ఈ ప్రాజెక్టులు అయితే హాల్వింగ్ అయితే ఉంటుందని అందుకే చెబుతున్నాను. ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు, యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. చాలా మంచి ప్రాజెక్టు. దాంతోపాటు దీని తర్వాత మళ్ళీ మనకైతే ఒక 1 or 2 months తర్వాత హాల్వింగ్ అయితే ఉంటుందండి. అప్పుడు మనకి రోజుకి 9.6 టోకెన్స్ మాత్రమే వస్తాయండి. సో ఈ విధంగా వీళ్ళైతే ఎంత తగ్గించుకుంటూ వెళ్తే అంత డిమాండ్ అయితే ఉంటుంది అనే కాన్సెప్ట్లో ఉన్నారండి వీళ్ళైతే. అందుకే విపరీతంగా హాల్వింగ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా గమనించి ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి, యాక్టివ్గా ఉండండి. టోకెన్స్ మనకి ఎల్లప్పుడు కూడా ఎక్కువైతే రావండి. ఆ తర్వాత ఇంకా తక్కువ అండి, 4.8 వస్తాయి. ఇంకా ఆ తర్వాత అయితే రోజుకి 2 టోకెన్లే వస్తాయండి. ఇప్పుడైతే వందలు వస్తున్నాయి, తర్వాత 2 వస్తాయండి. అందుకే చెబుతున్నాను, ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు, యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. ఇది మనకి టోరియం ప్రాజెక్ట్లో వచ్చిన న్యూ అప్డేట్స్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ.